గం గణపతియే నమః. రావణ సంహారం, రామ విజయం. ఆనాడు రణరంగంలో రాముడు కాలరుద్రుడే అయ్యాడు. శత్రుమూకలను తన అప్రతిహతమైన శరాఘాతాలతో చీల్చి చెండాడాడు. సంజీవని ప్రయోగంతో సజీవుడైన లక్ష్మణుడు నాడు శరసంధానంలో రాముడిని మరిపించాడు. రావణ సోదరుడు కుంభకర్ణుడు మహాబలశాలి, దీర్ఘకాయుడు, మాయావిద్యా నిపుణుడు. 6 మాసాలు నిద్ర, 6 మాసాలు మేలుకుని ఉండే కుంభకర్ణుడు బలవంతంగా లేపబడ్డాడు. మహాకాయంతో భీకరంగా రంకెలు వేస్తూ పెద్ద పర్వతం ఏదో కదలి వస్తున్నట్టు రణరంగానికి వచ్చాడు. పెద్ద పెట్టున వికటాట్టహాసాలు చేస్తూ తన కంటికి చీమల మాదిరి కనిపిస్తున్న వానర వీరులను నలిపి పారేశాడు. పెద్ద పెద్ద బండలను అవలీలగా ఎత్తి వానరులపై విసిరి వారి ప్రాణాలను హరించాడు. వానరులు ఆర్తనాదాలతో యుద్ధభూమి హోరెత్తిపోయింది. అంతలో రామలక్ష్మణులు అక్కడికి పరిగెత్తుకు వచ్చి కుంభకర్ణుడిని ఎదుర్కొన్నారు. అతడి అస్త్రశస్త్రాలను తమ శస్త్రాలతో నిరుపయోగం చేశారు. రాఘవుడు సూర్యప్రభాభాసమైన ఇంద్రాస్త్రమును ప్రయోగించాడు. కళ్ళు మిరుట్లు గొలుపుతున్నట్లు దూసుకు వెళ్ళిన ఆ దివ్యాస్త్రము కుంభకర్ణుడి శిరస్సును ఖండించి వేసింది. జయహో రామచంద్ర, జయహో అన్న విజయధ్వనులు దశదిశలా ప్రతిధ్వనించాయి. కుంభకర్ణుడి దుర్మరణ వార్త విని హతాశుడయ్యాడు రావణుడు. మేఘనాథుడు తండ్రికి ధైర్యం చెప్పి, మహాబలి, ఈ మేఘనాథుడి మేన ప్రాణాలున్నంతకాలం మిమ్మల్ని ఎవరూ జయించలేరు. నేనిప్పుడే నికుంభులకు వెళ్ళి మౌనదీక్షను పూని అగ్నిదేవుని పేరిట హావనము చేసి అతని అనుగ్రహం పొందుతాను. శత్రు దుర్భేద్యములైన రథాలను శస్త్రాస్త్రాలను పొంది ఆ రామలక్ష్మణులను సంహరిస్తా అని పలికి తక్షణమే నికుంభులకి వెళ్ళిపోయాడు. విభీషణుడు దాశరథికి ఆ విషయం చెప్పి, ప్రభూ, మేఘనాథుడు యాగము పూర్తి అయితే సురాసురులెవ్వరూ అతన్ని వధించలేరు. అంతేకాదు 14 ఏళ్ళు నిద్రాహారాలు వర్జించిన మానవుని చేత మాత్రమే అతడు మరణించగలడు. అందుకు తగినవాడు మన లక్ష్మణుడు మాత్రమే అని వివరించాడు. మరుక్షణం రాముడి అనుమతి పొంది లక్ష్మణ హనుమలు విభీషణుడి వెంట నికుంభులకి చేరుకున్నారు. నికుంభులలో రహస్య భూగృహంలో అగ్నిహావనం దీక్షతో చేస్తున్న మేఘనాథుడు రాక్షస సేనల హాహాకారాలు, వానరమూకల రణగుణధ్వలు విని దీక్ష భగ్నం కాగా అసంపూర్తిగా అగ్నిహావనాన్ని వదిలేసి యుద్ధానికి వచ్చాడు. లక్ష్మణ మేఘనాథుల మధ్య భీకర సమరం జరిగింది. అంతటా లక్ష్మణుడు ఇంద్రాస్త్రమును సంధించి, నా అన్న శ్రీరాముడు సత్యసంధుడు ధర్మాత్ముడు అగునేని ఈ ఇంద్రాస్త్రము రావణపుత్రుని వధించుకాక అని పలికి అస్త్రప్రయోగం చేశాడు. ఆ ఇంద్రాస్త్రము ఇంద్రజిత్తు శిరస్సుని ఖండించి తీసుకుపోయి అగ్నిగుండంలో పడవేసింది. అలా ఇంద్రజిత్తు హతుడు కాగా వానరుల జేజేలు మిన్నుమిట్టాయి. ఇంద్రజిత్తు మరణంతో క్రుద్ధుడైన రావణుడు కూడా అగ్నిహావనము ప్రారంభించాడు. ఆ విషయం తెలుసుకుని అంగదుడు వానరులతో వెళ్ళి గోల చేసి రావణుని దీక్షను భగ్నం చేశాడు. అంతటా ఆ మర్నాడు రావణుడే స్వయంగా యుద్ధరంగానికి వచ్చి రామునికి ఎదురు నిలిచాడు. రావణ సంగ్రామం ఆరంభమైంది. ఒకరిపై మరొకరు ప్రయోగించుకుంటున్న దివ్య శస్త్రాస్త్రాలతో యుద్ధభూమి కంపించిపోయింది. రావణ యుద్ధాన్ని చూసేందుకు దేవతలు, గంధర్వులు, బ్రహ్మర్షులు, మహర్షులు అంతరిక్షంలో గుమిగూడారు. రాముడు ఒకేసారి అనేక దివ్యాస్త్రములను ప్రయోగించగా రావణుడు వాటిని ఎదుర్కొంటున్నాడు. రాముడు ఇంద్రాస్త్రమును ప్రయోగించాడు. ఆ శరాఘాతానికి రావణుడి 9 శిరస్సులు 20 చేతులు ఒకేసారి తెగిబడ్డాయి. ఒక్క శిరస్సుతో నిలిచిన రావణుడు అట్టహాసం చేశాడు. మరుక్షణం ఆ 9 శిరస్సులు 20 చేతులు మళ్ళీ పుట్టుకొచ్చాయి. రాఘవ, నన్ను చంపడం ఆ కైలాసనాథునికే తరం కాదు. నరుడివి,
వానరమూకకి సారథివి, నువ్వేం చంపగలవు నన్ను అంటూ హేళన చేశాడు రావణుడు. రాముడు క్రుద్ధుడై బ్రహ్మాస్త్రాన్ని సంధించాడు. అంతలో విభీషణుడు సమీపించి, ప్రభూ, బ్రహ్మవరప్రసాది అయిన మా అన్న కుక్షి లోపల అమృత భాండం ఉన్నది, దానిని ఛేదించిన కానీ రావణుడు మరణించడు అని తెలిపాడు. కుక్షికి గురిపెట్టడమా, అది ధర్మవిరుద్ధం అంటూ రాముడు రావణుని హృదయానికి గురిపెట్టి బ్రహ్మాస్త్ర మంత్రాన్ని స్మరించసాగాడు. హనుమ తన తండ్రి వాయువును స్మరిస్తూ, తండ్రి, లోకశాంతి కోసం రామబాణం సముచిత మార్గంలో ప్రయాణించినట్లు చెయ్యి అని ప్రార్థించాడు. మరుక్షణం బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు దాశరథి. రావణుని హృదయం వైపు సూటిగా దూసుకుపోతున్న రామబాణం వాయు వీవనతో గతి మారి దూసుకు వెళ్ళి రావణుని నాభికి తాకి అమృత భాండాన్ని ఛేదిస్తూ అతని హృదయంలోకి దూసుకుపోయింది. మరుక్షణం జయహో రామచంద్ర, జయహో, జయ జయ ధ్వనులు దద్దరిల్లాయి.